వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఈరోజు మనతో ఉన్నారు హెర్నియా స్పెషలిస్ట్ డాక్టర్ శశాంక్ గారు. వారిని అడిగి హెర్నియా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. హెర్నియా గురించి మాట్లాడుకుంటే అసలు ఇది ఎవరిలో వస్తుంది? హెర్నియా అంటే ఏంటండి? సో బేసికలీ హర్నియా అంటే అబ్డామిన్ ఉన్న పేగులు అయితే ఉంటాయో అది కండరాల్లో ఏర్పడే రంధ్రం ఉంటుంది. రంధ్రం ద్వారా బయటికి వచ్చేదాన్ని మనం హర్నియా అంటాం. సరే, పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో కామనే. ఇది మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఒకేలాగా గుర్తించవచ్చా? ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయండి? సో హర్నియా వచ్చేసి వివిధ రకాల హర్నియాస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది బొడ్డు దగ్గర వస్తాయి, వీటిని మనం అంబిలికల్ హర్నియా అంటాము. ఇంకోటి వచ్చేసి మహిళలు ఎప్పుడైతే సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంటారో డెలివరీ కోసము, ఆపరేషన్ అయిన కొన్ని నెలల తర్వాత వచ్చేదాన్ని మనం స్కార్ ఆర్ వెంటల్ హర్నియా అంటాం. మళ్ళీ గ్రాయిన్ రీజన్లో అయితే వస్తున్నాం టెస్టికల్స్ దగ్గర, దాన్ని మనము ఇంగ్వైనల్ హర్నియా అంటాం. అది ఎక్కువ కామన్గా మనం చూసేది పురుషుల్లో. సో ఆడవాళ్ళలో కూడా ఇంగ్వైనల్ హర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్వైనల్ హర్నియా కానీ ఫిమోరల్ హర్నియా కానీ. మహిళల్లో కామన్గా వచ్చేది అంబిలికల్ మరియు వెంటల్ ఆర్ స్కార్ హర్నియా. పురుషుల్లో కామన్గా వచ్చేది ఇంగ్వైనల్ హర్నియా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంబిలికల్ హెర్నియా విమెన్లో ఎక్కువగా సిజేరియన్ అయిన వాళ్ళల్లో ముఖ్యంగా అన్నారు. ఇప్పుడు అది నాకే ఉంది అని నేను ఎలా గుర్తించాలంటారు? సో యూజువలీ హర్నియా వచ్చేసి ఖచ్చితంగా ఒక స్వెల్లింగ్ అంటూ కనిపించాలన్నమాట. అది మామూలుగా ఇనీషియల్ స్టేజెస్లో పడుకున్నప్పుడు కనిపించదు, బయటికి రాదని. నిలబడుకొని పని చేస్తున్నప్పుడు కానీ, ఆర్ మీరు బలంగా దగ్గినప్పుడు కానీ, ఆర్ మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, ముక్కినప్పుడు అప్పుడు ఒక స్వెల్లింగ్ మాదిరి, గడ్డ మాదిరి బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం హర్నియా అంటాం. సో అంబిలికల్ హర్నియా ఉన్న వాళ్ళకి బొడ్డు దగ్గర బయటకు వస్తుంది అది. స్కార్ హర్నియా ఉన్న వాళ్ళకి లోవర్ అబ్డామెన్లో మనం కనిపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఉంది అని గుర్తించాం హర్నియా, అంబిలికల్ హర్నియానే కావచ్చు. అది ఎమర్జెన్సీయా? ఇప్పుడు అర్జెంటుగా డాక్టర్ని మీట్ అవ్వాలా? నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఇట్స్ హై టైం నౌ అని. సో బేసికలీ హర్నియా వచ్చేసి మల్టిపుల్ స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో స్టేజ్ 1లో జస్ట్ మీరు లేచి నిలబడుకున్నప్పుడు కానీ, ఆర్ ప్రెజర్గా దగ్గినప్పుడు కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి రావడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ రెడ్యూసిబుల్ హర్నియా. దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే అది రాను బయటకు వచ్చేసిన తర్వాత లోనికి వెళ్లకుండా ఉంటుంది. అది ఇన్కార్సరేటెడ్ ఆర్ ఇర్రెడ్యూసిబుల్ హర్నియా. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత కూడా మనం ఇగ్నోర్ చేస్తే కనుక అది అబ్స్ట్రక్టెడ్ హర్నియాలాగా మారుతుంది. అంటే పేగులు హర్నియా సాకులు, అంటే హర్నియాలో ఉన్న పేగులు బయటకు వచ్చిన తర్వాత అది స్టక్ అయిపోతాయి. స్టక్ అయిపోయినప్పుడు పేగులన్నీ అడ్డం పడతాయి. అడ్డం పడిన తర్వాత వాంతులు రావడం కానీ, పొట్ట నొప్పి పుట్టడం కానీ ఇవి రావడం జరుగుతుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఆ పేగులు కుళ్ళిపోయి పేగులకి రక్త ప్రసాదం అనేది కట్ ఆఫ్ అయిపోయి కుళ్ళిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే హర్నియా అని మనం గుర్తించిన తర్వాత అదే వెంటనే చేయించుకుంటే ఈ కాంప్లికేషన్ అవన్నీ రాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సిమ్టమ్స్ లేనప్పుడే హర్నియా సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా మనం చేసుకుంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రికవరీ విల్ బి వెరీ స్మూత్. సో హర్నియా ట్రీట్మెంట్ వచ్చేసి 2 రకాలండి. ఒకటి ఓపెన్ సర్జరీ, మరోది లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఓపెన్ సర్జరీలో ఏం జరుగుతుందంటే మనం ఇట్లా కోత పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కండరాలన్నీ విడదీసిన తర్వాత హర్నియాలో ఉండే పేగులన్నీ లోపలికి నెట్టేసి ఆ రంధ్రం ఏదైతే ఉంటుందో హర్నియా సంబంధించిన రంధ్రము, అది మనం చేత్తో కుట్టేస్తాం అనమాట. కుట్టేసిన తర్వాత అదంతా ఏరియా అంతా ఒక మెష్ పెడతాం, ఒక జాలి పెడతాం అనమాట. జాలి పెట్టిన తర్వాత అది ఫిక్స్ చేశాక కుట్లు వేసి మళ్ళీ ఆ కోత అంతా క్లోజ్ చేసేస్తాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపీ వచ్చేసి ఇవన్నీ కోతలు కానీ కుట్లు లేకుండా 3-5 మిల్లీమీటర్ ఇన్సిజన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళి స్క్రీన్ మానిటర్లో చూస్తూ లాప్రోస్కోపీ సర్జరీ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఆ పేగులు కిందకి నెట్టేయడము, మెష్ పెట్టడం జరుగుతుంది. కాకపోతే కండరాలు కట్ చేయడం కానీ చేతిలో వేసే కుట్లు అవన్నీ ఉండవు అనమాట. కాబట్టి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, రికవరీ అనేది స్మూత్గా ఉంటుంది. ఇంకా రెగ్యులర్ వర్క్కి మీరు సర్జరీ అయినాక త్వరగా మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్, లాప్రోస్కోపీలో హర్నియా సర్జరీకి సంబంధించి లాప్రోస్కోపీలో ఓపెన్ బెటర్ అంటారా? అంటే విచ్ ఇస్ బెటర్ చాయిస్ సర్జరీ? సో హర్నియా సర్జరీ వచ్చేసి లాప్రోస్కోపీ మరియు ఓపెన్ 2 టెక్నిక్స్ ఉంటాయండి. 2 టెక్నిక్స్ బాగుంటాయి. కాకపోతే ఓపెన్తో కంపేర్ చేసుకుంటే మనం లాప్రోస్కోపీ సర్జరీలో వూండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. పైగా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, పెయిన్ ఫ్రీ ఉంటుంది. పోస్ట్ ఆప్ పీరియడ్ విల్ బి పెయిన్లెస్. హర్నియా ఒకసారి సర్జరీ జరిగినాక తిరిగి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయండి? సో హర్నియా సర్జరీ చేయించుకున్న తర్వాత మనము కొన్ని ప్రికాషన్స్ అంటూ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఫ్రీక్వెంట్గా మెట్లు ఎక్కడం దిగడం కానీ అవాయిడ్ చేయాలా,
నేలపైన కూర్చొని లేవడం అవాయిడ్ చేయాలా, ఇండియన్ కమోడ్ బదులు వెస్ట్రన్ కమోడ్ వాడితే బెటర్. కొన్ని నెలల క్రితము ఎక్కువ బరువైన వస్తువులు మోయడం అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ వివిధ ప్రికాషన్స్ మనం తీసుకుంటే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 ఈ సామెత మీరు వినే ఉంటారు. ఇది హర్నియాలో ఎలా అప్లికబుల్ అవుతుందో ఇవాళ నేను చెప్తాను. సో ఈ ఎవరికైతే మనం హర్నియాని డయాగ్నోస్ చేస్తామో ఇనీషియల్ స్టేజెస్లోనే మనం లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయించుకోకపోతే అది కాంప్లికేట్ అయిన తర్వాత పెద్ద కోత పెట్టి చేతుల ద్వారా పేగులని లోపలికి నెట్టేశాక చేత్తో అన్ని కుట్లు వేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. సో లాప్రోస్కోపీ ద్వారా 1-2 కుట్లు ద్వారా అయ్యేది 9 కుట్లు దాకా తెచ్చుకోకండి. సరైన సమయంలో లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకుంటే కాంప్లికేట్ అవ్వకుండా ఫాస్టర్ రికవరీ అవుతుంది.